గుడ్ ఈవినింగ్ ఆర్ వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనకి డేకి సంబంధించిందిగా చెప్పొచ్చు. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ కన్సైన్స్. సో మనకి అంతర్జాతీయ ఏదైతే ఐక్యరాజ్య సమితి ఉందో, సో ఐక్యరాజ్య సమితి మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ కన్సైన్స్ అనేది ఒక దాన్ని మనకి రికగ్నైజ్ చేయడం జరిగింది. అది కూడా మనకి 5th ఏప్రిల్న రికగ్నైజ్ చేసింది. ఇది మనకి యునెస్కో యొక్క ఆధ్వర్యంలో దీనిని సెలబ్రేట్ చేస్తారు. సో ప్రమోటింగ్ ద కల్చర్ అండ్ పీస్ విత్ లవ్ అండ్ కన్సైన్స్. సో మనకి ప్రమోటింగ్ ద కల్చర్ అండ్ పీస్ విత్ ద లవ్ అండ్ కన్సైన్స్ అనేది ఈ సంవత్సరం దీని యొక్క థీమ్ లేదా ఇతివృత్తాంతంగా ఉంది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. ఐక్యరాజ్య సమితి లేదా ఐక్యరాజ్య సమితి యొక్క ఏదైతే మనకి వన్ ఆఫ్ ద వింగ్ అనేది ఉందో యునెస్కో అనేది, సో యునెస్కో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ప్యారిస్ కేంద్రంగా ఉంది. దీని ఆధ్వర్యంలో ఏటా ప్రతి సంవత్సరం కూడా 5th ఏప్రిల్ అన్న అంతర్జాతీయ కన్సైన్స్ డే అనే దాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నారు. సో దాని యొక్క థీమ్ ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, ప్రమోటింగ్ ద కల్చర్ ఆఫ్ పీస్ విత్ లవ్ అండ్ కన్సైన్స్ అని చెప్పి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కూడా డే కి సంబంధించింది. ఇంటర్నేషనల్ డే ఫర్ స్పోర్ట్స్ ఫర్ డెవలప్మెంట్ అండ్ స్పేస్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్ కింద చెప్పొచ్చు. సో దీనిని మనకి April 6th రికగ్నైజ్ చేశారు. సో దీన్ని కూడా ఎందుకు తీసుకొచ్చారు అంటే త్రూ దట్ స్పోర్ట్స్, అంటే క్రీడల ద్వారా మనకి పీస్ని ప్రమోట్ చేయాలి అండ్ యాజ్ వెల్ యాజ్ ఏవైతే ఛాలెంజెస్ ఉన్నాయో సో వాటికి సంబంధించిన అవేర్నెస్ కూడా తీసుకురావాలి ఈ ఫీల్డ్లో అనేది దీని యొక్క ఉద్దేశం. దీన్ని ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఏదైతే ఉందో సో దాని ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ డేని ప్రత్యేకంగా తీసుకురావడానికి కారణం ఏంటంటే ఇదే రోజు ఎగ్జాక్ట్గా మనకి 1896లో ఎథెన్స్ నగరం కేంద్రంగా మనకి మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని దాని యొక్క ఏవైతే మనకి రెస్పెక్టబుల్ హానర్ కింద అనొచ్చు, గౌరవార్థంగా అనొచ్చు, సో అలా April 6th అనే దాన్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్ కింద తీసుకోవడం జరిగింది. సో అది ఇక్కడ మనకి కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ బుక్ అండ్ ఆధార్ కి సంబంధించిందిగా చెప్పొచ్చు. సో మనకి బుక్ వచ్చేటప్పటికి క్వీన్ ఆఫ్ ఫైర్ అనేది దాని యొక్క నేమ్, అండ్ ఆధార్ వచ్చేటప్పటికి దేవికా రంగాచారి గారు మనకి ఇక్కడ ఆధార్ గా ఉన్నారు. సో ఇటీవల దేవికా రంగాచారి గారు ఝాన్సీ లక్ష్మీబాయి ఎవరైతే ఉన్నారో సో ఝాన్సీ లక్ష్మీబాయి గురించి ఎస్పెషల్లీ మనకి ఆమె యుద్ధాలు కానీ, ఆమె తీసుకున్న డెసిషన్స్ కానీ, ఆమె లైఫ్ లో ఎదురైన సిచ్యువేషన్స్ కానీ వీటికి సంబంధించిన బుక్ ని మనకి క్వీన్ ఆఫ్ ఫైర్ కింద రచించడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు బుక్ అండ్ ఆధార్ గా. సో జనరల్ గా మనకి 1856 ఆ టైంలో ఎప్పుడైతే డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్సీ అనే దాన్ని స్టార్ట్ చేశారో అండ్ లార్డ్ డల్హౌసీ మనకి రాజ్య సంక్రమణ సిద్ధాంతం అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే మనకి కింద కర్ణాటకలో కిట్టూరి చెన్నమ్మ కానీ, లేకపోతే మధ్యప్రదేశ్కి సంబంధించి ఎవరైతే మనకి ఝాన్సీ లక్ష్మీబాయి ఉన్నారో సో వీళ్ళందరూ కూడా తిరుగుబాటుని చేయడం జరిగింది. అండ్ ఆ తిరుగుబాటులోనే మనకి ఝాన్సీ లక్ష్మీబాయి గారు అండ్ సర్ హ్యూజ్ రోజ్ చేతిలో మనకి ప్రాణాన్ని కోల్పోవడం జరిగింది. అలాంటి ఝాన్సీ లక్ష్మీబాయి గారి యొక్క జీవిత చరిత్ర, ఆమె ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారు అనే దాని మీద ఒక బుక్ ని మనకి క్వీన్ ఆఫ్ ఫైర్ అనే పేరుతో దేవికా రంగాచారి గారు రాశారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక అపాయింట్మెంట్ కి రిలేటెడ్ అయిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం మనకి ఆర్మీ జనరల్ గా లేదా ఆర్మీ చీఫ్ కి మనకి జనరల్ గా ఉన్నది మనోజ్ ముకుంద్ నర్వానే గారు. ప్రస్తుతం మనకి ఆర్మీ చీఫ్ హెడ్ గా మనోజ్ ముకుంద్ నర్వానే గారు ఉన్నారు. అయితే ఈయన తర్వాత నెక్స్ట్ ఆర్మీ చీఫ్ గా రాబోతున్నారు లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే. సో ఇక్కడ మీరు చూడొచ్చు వైస్ చీఫ్ గా ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే ఉన్నారో నెక్స్ట్ మనోజ్ ముకుంద్ నర్వానే గారి యొక్క పదవీ కాలం అయిపోయిన తర్వాత ఈయనని ఆర్మీ చీఫ్ కింద అపాయింట్ చేయడానికి మనకి సిద్ధమయ్యారు. దానికి సంబంధించి వార్తలు అనేవి బయటికి రావడం జరిగింది. సో మనోజ్ పాండే సెడ్ టు బి నెక్స్ట్ ఆర్మీ చీఫ్ ఇన్ ఇండియాగా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ కొన్ని పాయింట్స్ అనేవి ఇటీవల మనకి ఇండియన్ ఆర్మీకి సంబంధించి రిపీటెడ్గా కనిపిస్తూ ఉన్నాయి వార్తల్లో, అవి కూడా ఒకసారి చూద్దాం.
ఫస్ట్ ఆర్మీ చీఫ్ గా మనకి ఎవరు ఉన్నారంటే కేఎం కరియప్ప. అంటే ఇప్పుడు ప్రజెంట్ మనోజ్ ముకుంద్ నర్వానే గారు ఉన్నారు, ఈయన తర్వాత మనోజ్ పాండే గారు రాబోతున్నారు. వీళ్ళందరికన్నా ముందర భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ మనకి ఆర్మీ చీఫ్ గా ఉన్నది కేఎం కరియప్ప గారు. అండ్ ద నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆర్మీ డే అంటాం కదా, సో మనకి ఆర్మీ దినోత్సవం అనేది జాన్ 15న రికగ్నైజ్ చేయబడింది. నెక్స్ట్ బిపిన్ రావత్ గారు ఎవరైతే ఉన్నారో, సో బిపిన్ రావత్ గారికి పోస్టుమస్ గా మనకి పద్మ విభూషణ్ అవార్డు అనేది ఈ సంవత్సరం లభించింది. ఈ సంవత్సరం గ్యాలంటరీ అవార్డ్స్ ఏవైతే ఇచ్చారో అశోక చక్ర, పరమవీర చక్ర, పరమ చక్ర ఇట్లా అని చెప్పి ఈ అశోక చక్ర అవార్డ్ కి సంబంధించి 2022లో అవార్డు గ్రహించిన వ్యక్తి ఎవరు అంటే బాబురామ్ గారు. ఈయనకు కూడా పోస్టుమస్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అశోక చక్రాన్ని బాబురామ్ గారికి ఇచ్చారు అండ్ పద్మ విభూషణ్ బిపిన్ రావత్ గారు అందుకోవడం జరిగింది, ఈయనకి ఇవ్వడం జరిగింది. జాన్ 15న ఆర్మీ డే. ఫస్ట్ ఆర్మీ చీఫ్ గా ఎం కరియప్ప ఉన్నారు. ప్రజెంట్ మనోజ్ ముకుంద్ నర్వానే గారు ఉన్నారు. ఈయన పదవీ కాలం అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే చీఫ్ గా ఉన్నారో లెఫ్టినెంట్ మనోజ్ పాండే, ఆయన నెక్స్ట్ భారతదేశం యొక్క ఆర్మీ చీఫ్ గా రానున్నారు. సో అది ఇక్కడ మనకి కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కూడా అపాయింట్మెంట్ కి సంబంధించిందే. అపాయింట్మెంట్ లో ఉన్న పర్సన్ మనకి వినయ్ మోహన్ క్వాత్రాగా చెప్పొచ్చు. సో ఈయనని భారతదేశం యొక్క నూతన విదేశీ కార్యదర్శిగా నియమించనున్నారు అతి త్వరలో. ద న్యూ ఫారెన్ సెక్రటరీ టు దట్ ఇండియా కింద మనకి వినయ్ మోహన్ క్వాత్రా గారిని ఇటీవల మనకి అపాయింట్ చేయడానికి అని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది గవర్నమెంట్. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇక్కడ మనకి చూడొచ్చు. హర్షవర్ధన్ శ్రింగాలా ఎవరైతే ఉన్నారో ఆయన ప్రస్తుతం మనకి ఫారెన్ సెక్రటరీగా ఉన్నారు. సో హర్షవర్ధన్ శ్రింగాలా గారి ప్లేస్ లో మనకి నూతన విదేశీ కార్యదర్శిగా వినయ్ మోహన్ క్వాత్రా అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఆయనని అపాయింట్ చేయడానికి ఇటీవల గవర్నమెంట్ అనేది మనకి డిసైడ్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఈ వినయ్ మోహన్ గారు గతంలో మనకి ఫ్రాన్స్ కి అంబాసిడర్ గా చేయడం జరిగింది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి అంటే ఫ్రాన్స్ కి మనకి ఐఎఫ్ఎస్ ఆఫీసర్ గా చేశారు, ఇండియన్ ఫారెన్ ఆఫీసర్ గా. దాని తర్వాత నెక్స్ట్ పిఎంఓ ఆఫీస్ లో కూడా వర్క్ చేయడం జరిగింది. దాని తర్వాత ప్రస్తుతం ఈయన నేపాల్ కి సంబంధించి మనకి ఇండియన్ ఫారెన్ సర్వీస్ ని చేయడం జరుగుతుంది. సో ఆ పర్సన్ ని మనకి భారతదేశం యొక్క నూతన విదేశీ కార్యదర్శిగా అతి త్వరలో నియమించనున్నారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో గవర్నమెంట్ appoints Vinay Mohan Kwatra as a new foreign secretary. సో నెక్స్ట్ ఇటీవల మనకి HDFC బ్యాంక్ ఏదైతే ఉందో సో అది ఒక బెస్ట్ పర్ఫార్మింగ్ బ్యాంక్ అవార్డ్ ని ఇటీవల అందుకోవడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇటీవల న్యూఢిల్లీ కేంద్రంగా మనకి ఈ దీన దయాల్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధికి సంబంధించి పథకం ఏదైతే ఉందో సో దాంట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపించిన మనకి ఫినాన్షియల్ సెక్టర్ కి సంబంధించిన సంస్థలకి అవార్డుని ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఒకే ఒక్క ప్రైవేట్ బ్యాంక్ అయిన HDFC మనకి అంటే ఈ అవార్డ్స్ లో ఓన్లీ వన్ ప్రైవేట్ బ్యాంక్ ఈ అవార్డుని అందుకుంది బెస్ట్ పర్ఫార్మింగ్ బ్యాంక్ గా, అది HDFC గా చెప్పొచ్చు. సో మనకి దీన దయాల్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి ఈ పథకం కింద ఏవైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ స్వయం సహకారక బృందాలు లింకప్ అయి ఉన్నాయో సో వీటికి మనకి సర్వీసెస్ ని అందించడం ద్వారా సో బెస్ట్ ఫినాన్షియల్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడం ద్వారా HDFC బ్యాంక్ ఉన్న అన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో కల్లా ఒకే ఒక్క బ్యాంక్ ఈసారి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున బెస్ట్ పర్ఫార్మింగ్ బ్యాంక్ అనే అవార్డుని అందుకుంది. HDFC యొక్క చైర్మన్ గా ప్రస్తుతం అతాను చక్రబోర్తి ఉన్నారు. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి ముంబై కేంద్రంగా ఉంది. దీని యొక్క ట్యాగ్ లైన్ వచ్చేటప్పటికి మనకి వి అండర్స్టాండ్ యువర్ వరల్డ్ అనేది దీని యొక్క ట్యాగ్ లైన్ గా చెప్పొచ్చు. సో అది HDFC బ్యాంక్ కి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక ఇనిషియేటివ్ కి సంబంధించిందిగా చెప్పొచ్చు. ఇటీవల మనకి పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రి ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మనకి భూపేంద్ర యాదవ్ గారు. సో భూపేంద్ర యాదవ్ గారి యొక్క చేతుల మీదుగా ఇటీవల మనకి మస్కట్ ప్రాకృతి అనే దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని మనకి ఏదైతే మనకి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది ఉందో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ ఈ రెండు కలిసి సంయుక్తంగా దీనిని నిర్వహించబోతున్నాయి. దానిని ఇటీవల భూపేంద్ర యాదవ్ గారు రిలీజ్ చేశారు. ఏంటంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క లక్ష్యం 2022 కల్లా అంటే ఈ సంవత్సరంలో మనకి సింగిల్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ ని ఎలిమినేట్ చేయాలి అనేది గవర్నమెంట్ ఒక టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది. దీన్ని ఇంకా వేగవంతం చేసేందుకు దీన్ని ఇంకా మనకి ముందుకు తీసుకెళ్లేందుకు అండ్ ప్రజల్లో మనకి పర్యావరణానికి సంబంధించి వాటి కాలుష్యానికి సంబంధించి ప్రాబ్లమ్స్ గురించి అండ్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి అవగాహన కల్పించేందుకు ఈ ప్రాకృతి అనే మస్కట్ ద్వారా మనకి వివిధ ప్రోగ్రామ్స్ ని అండ్ యాజ్ వెల్ యాజ్ ప్లాట్ఫామ్స్ ని యూజ్ చేసుకుని
తీసుకుని ప్రజల్లో దీని యొక్క డేటాని ఇవ్వనున్నారు అండ్ స్ప్రెడ్ చేయనున్నారు. అదే దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పొచ్చు. అలాగే June 5th అనేది పర్యావరణ దినోత్సవంగా మీరు ఇక్కడ పాయింట్ ని యాడ్ చేసుకోవచ్చు. June 5th అనేది మనకి పర్యావరణ దినోత్సవంగా కూడా చెప్పొచ్చు. సెర్బియా కంట్రీ యొక్క ప్రెసిడెంట్ గా ఆ దేశ అధ్యక్షుడిగా తిరిగి మళ్ళీ రీఎలెక్ట్ అయ్యారు అలెగ్జాండర్ యూసిక్. సో అలెగ్జాండర్ యూసిక్ రీసెంట్ గా మనకి సెర్బియా ఏదైతే ఉందో ఆ కంట్రీకి తిరిగి ప్రెసిడెంట్ గా రీఎలెక్ట్ అయ్యారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అండ్ సెర్బియా యొక్క రాజధాని లేదా క్యాపిటల్ గా మనకి బెల్గ్రేడ్ అనే ప్రదేశం ఉంది. సో బెల్గ్రేడ్ అనేది రాజధాని యాజ్ వెల్ యాజ్ లార్జెస్ట్ క్యాపిటల్ ఏమంటారు లార్జెస్ట్ సిటీ ఆఫ్ సెర్బియాగా కూడా దీన్ని చెప్పొచ్చు అనమాట. అలాగే సెర్బియా మొత్తం కూడా మనకి ల్యాండ్ లాక్డ్ కంట్రీగా ఉంది. దాని చుట్టూ రొమానియా, హంగేరీ అండ్ యాజ్ వెల్ యాజ్ బోస్నియా, అల్బేనియా అండ్ యాజ్ వెల్ యాజ్ మెసడోనియన్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దానిని మనకి ఆక్యుపై చేసుకున్నాయని చెప్పొచ్చు. సెర్బియా అనేది మనకి ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీగా ఉంది బెల్గ్రేడ్ అనే రాజధానితో. ఆ కంట్రీకి తిరిగి మళ్ళీ ఆ దేశ అధ్యక్షునిగా ఇటీవల ఎన్నికయ్యారు అలెగ్జాండర్ యూసిక్ అనే పర్సన్. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో సెర్బియా అలెగ్జాండర్ యూసిక్ రీఎలెక్టెడ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ దట్ కంట్రీ. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ బ్యాంకింగ్ కి సంబంధించిందిగా చెప్పొచ్చు. ఇక్కడ చూడొచ్చు మనం RBI ఫిక్సెస్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ లిమిట్ ఫర్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ యూనియన్ టెరిటరీస్ టు 47,010 crores అని చెప్పేసి ఉండడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు RBI వేస్ అండ్ మీన్స్ కి సంబంధించి గతంలో ఏదైతే మనకి 51,560 కోట్ల దాకా ఈ లిమిట్ అనేది ఉందో సో దానిని 47,010 crores కి మనకి చేంజ్ చేయడం జరిగింది, డిక్రీజ్ చేయడం జరిగింది. అది కూడా ఈ COVID-19 పరిస్థితులు కావచ్చు, మిగతా వాటి దృష్ట్యా కావచ్చు. సో RBI ఇటీవల ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వేస్ అండ్ మీన్స్ అంటే అర్థం ఏంటంటే ఆదాయాలు చెల్లింపులకి మధ్య ఏదైతే మనకి ఇంబ్యాలెన్సెస్ ఉంటాయో సో ఆ ఇంబ్యాలెన్సెస్ ని కంట్రోల్ చేయడం కోసం RBI స్టేట్స్ లేదా యూనియన్ టెరిటరీకి ఇచ్చే సో మనకి పేమెంట్స్ లేదా మనీ కింద ఈ వేస్ అండ్ మీన్స్ అనే వాటిని చెప్పొచ్చు. సో ఏదైతే ఈ ఇంబ్యాలెన్స్ ని తగ్గించడానికి RBI ఈ మనీ ఫ్లో అనేదాన్ని లేదా ఈ ఫినాన్షియల్ లిక్విడ్ ఫ్లో అనేదాన్ని రాష్ట్రాలకి లేదా కేంద్రపాలిత ప్రాంతాలకి ప్రొవైడ్ చేస్తుందో సో ఆ అమౌంట్ ఏదైతే మనకి లిమిట్ అమౌంట్ ఉందో సో దానిని కాస్త ఇటీవల తగ్గించడం జరిగింది. సో అదే ఇక్కడ కరెంట్ అఫైర్. ద వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్డ్ లిమిట్ ఆఫ్ RBI టు ద స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ and right now decreased from 51,560 crores to 47,010 crores గా చెప్పొచ్చు. RBI గవర్నర్ గా ప్రస్తుతం శక్తికాంత్ దాస్ ఉన్నారు. అండ్ RBI యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై కేంద్రంగా ఉంది. సో ఈ రోజు ఏవైతే మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. ఫస్ట్ వన్ ఇక్కడ యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ కన్సైన్స్ అని చెప్పేసి ఉంది. సో దీనిని మనకి 5th April రికగ్నైజ్ చేశారు అని చెప్పేసి డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్ అనేది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ యొక్క ఆధ్వర్యంలో మనకి ప్రతి సంవత్సరం 6th April మనకి సెలబ్రేట్ చేస్తున్నట్టుగా మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ క్వీన్ ఆఫ్ ఫైర్ అనేది ఝాన్సీ లక్ష్మీబాయి గారికి సంబంధించిన ఆమె జీవితానికి సంబంధించి అండ్ ఒక బుక్ ని ఇటీవల క్వీన్ ఆఫ్ ఫైర్ కింద రిలీజ్ చేశారు. సో దీన్ని దేవికా రంగాచారి అనే ఆథర్ మనకి రచించి ఉన్నారు. దేవికా రంగాచారి ఆథర్ మనకి సో ఆమె రాసిన బుక్ గా ఝాన్సీ లక్ష్మీబాయి గారికి సంబంధించిందిగా క్వీన్ ఆఫ్ ఫైర్ అనే దాన్ని చెప్పొచ్చు. వైస్ చీఫ్ గా ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే ఉన్నారో ఆయన అతి త్వరలో ఆర్మీ చీఫ్ కాబోతున్నారు. ప్రస్తుతం ఆర్మీ చీఫ్ గా మనోజ్ ముకుంద్ నర్వానే గారు ఉన్నారు. సో ఈయన పదవీ కాలం అయిపోయిన తర్వాత ఈయనని రీప్లేస్ చేయనున్నారు వైస్ చీఫ్ అయిన లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే గారు. నెక్స్ట్ వన్ గవర్నమెంట్ అపాయింట్స్ వినయ్ మోహన్ క్వాత్రా యాజ్ అ న్యూ ఫారెన్ సెక్రటరీ. సో నూతన భారతదేశ విదేశీయ కార్యదర్శిగా మనకి ఎవరైతే వినయ్ మోహన్ క్వాత్రా గారు ఉన్నారో ఆయనని ఇటీవల గవర్నమెంట్ అపాయింట్ చేయడానికి నిర్ణయం తీసుకుంది. అండ్ ద నెక్స్ట్ వన్ HDFC బ్యాంక్ అడ్జడ్జ్డ్ యాజ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ బ్యాంక్ ఇన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లింకేజ్ బై ద ఏదైతే దీన దయాల్ అంత్యోదయ యోజన అండ్ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ గా చెప్పొచ్చు. సో మనకి దీన దయాల్ అంత్యోదయ యోజన అండ్ జాతీయ గ్రామీణ ఉపాధి మిషన్ ఏదైతే ఉందో దీని కింద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే లింక్ అయి ఉన్నాయో వాటికి అత్యుత్తమ సేవల్ని అందించినందుకు గాను ఇటీవల HDFC బ్యాంక్ మనకి బెస్ట్ బ్యాంకింగ్ అవార్డ్ అనేది లభించడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మస్కట్ ప్రాకృతి భూపేంద్ర యాదవ్ గారు ఎవరైతే మనకి పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రి ఉన్నారో ఇటీవల మస్కట్ ప్రాకృతి అనే దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ సెర్బియా యొక్క ప్రెసిడెంట్ గా తిరిగి ఎలెక్ట్ అయ్యారు అలెగ్జాండర్ యూసిక్. సో అలెగ్జాండర్ యూసిక్ తిరిగి ఆ దేశానికి అధ్యక్షునిగా
సో ప్రెసిడెంట్ గా ఎన్నిక కావడం జరిగింది. అలాగే సెర్బియా యొక్క రాజధాని బెల్గ్రేడ్ గా ఉంది. నెక్స్ట్ వన్, ఆర్బీఐ ఫిక్సెస్ వేస్ అండ్ మీన్స్ ఆఫ్ లిమిట్స్ ఫర్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ యూనియన్ టెరిటరీస్ టు 47,010 crores. సో ఇటీవల మనకి ఆర్బీఐ ఈ స్టేట్స్ అండ్ కేంద్రపాలిత ప్రాంతాలకు ఇచ్చే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ ఏదైతే ఉంటుందో సో దానిని 47,010 కోట్లకి కుదించడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. సో ఇవి ఈ రోజు మనం ఓవరాల్ గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.